మణికుమార్ తండ్రి భాస్కర్రావు 29 సంవత్సరాలు. ఇక నాయి బ్రాహ్మణ అను అతని ఇచ్చిన సమాచారం మేరకు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 241/2024 అండర్ సెక్షన్ 179, 180, 182, 318 1 RBW 35 BNS కేసును దర్యాప్తు చేసి సదరు కేసులో ముద్దాయిలు అయిన మారుమూడి మధుసూదన్ రావు తండ్రి బాలసుందరం, మలైగూడెం చింతలపూడి బీరిల్లి రాంబాబు తండ్రి బుచ్చిబాబు, కారు డ్రైవర్ గప్పలవారి గూడెం. నిన్న మన TCS పోలీస్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు, CCS ఇన్స్పెక్టర్ ఒక మంచి గుడ్ వర్క్ చేసి ఈ బారిష్ మనీ అని చెప్పి ఈ దొంగ నోట్లు ని చలామణి తీసుకొచ్చి ఆ దొంగ నోట్లు ఇస్తాము, 10 లక్షలు దొంగ నోట్లు ఇస్తే మీకు ఎక్కువ మనీ, ఇంకా ఎక్కువ ఒక 40 లక్షలు 40 లక్షల దాకా ఎక్కువ ఇంకా అధిక డబ్బు మీకు ఇస్తామని ఒక ఆశ పెట్టి ప్రజల్ని మోసం చేసే ఒక ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఒక 2 వ్యక్తుల్ని, మెయిన్ సూత్రధారులు, ముఖ్యంగా పాల్పంచుకున్న వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకొని ఇంకా ఈ దొంగ నోట్లు ఇవన్నీ ఎక్కడ ముద్రిస్తున్నారు, ఈ ఐడియా వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది కూడా త్వరలో ఛేదించడం జరుగుతుంది. ఈ 44 లక్షల కల్లా బండిల్స్ చూడొచ్చు. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ కిడ్ మన్ కొంచెం నోట్స్ని యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ తయారు చేసి ఈ నోట్లని మీకు ఒకసారి చూపించి ఈ నోట్లని మాకు ఉపయోగం లేదు, మేము ఉపయోగం చేసుకోలేము, లేకపోతే ఫలానా ఇంకొక కారణం చెప్పేసి ఈ 10 లక్షలు మీరు తీసుకోండి, 44 లక్షలు 50 లక్షలు మీరు తీసుకోండి, మాకు ఒక 3 లక్షలు ఇస్తే చాలు, ఈ డబ్బు మాకు ఉపయోగపడదు, మీకైతే ఉపయోగపడవచ్చు అని రకరకాల కారణాలు చెప్తారన్నమాట. ఈ ప్రజలు విద్యార్థులు ఇష్టపడి చదువులు చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి నిదర్శనం మీరే అని, వీరు చూసి మిగిలిన పోలీసు కుటుంబాల పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని ఏలూరు జిల్లా SP కె ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఇక నగరంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలోని రమేష్ మధురంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బంది, ఇక కుటుంబాలకు చెందిన కుమారులు కుమార్తెలు ఉన్నత చదువులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సంఘం నుండి రాబడిన నగదు బహుమతి అందజేసి ప్రశంసా పత్రాలను ఇవ్వడం జరిగింది. 32 మంది పిల్లలకి మెరిటోరియస్ మెరిట్ అవార్డ్ స్కాలర్షిప్ రావడం మన జిల్లాలో చాలా సంతోషదాయకం. అండ్ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ బ్రైట్ పీపుల్ సిట్టింగ్ దేర్, ప్రౌడ్ పేరెంట్స్. అందరినీ ఇట్లా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరందరూ కూడా ఇంకా చాలా మందికి ఎగ్జాంపుల్స్ సెట్ చేయాలి. పోలీస్ బాగుంటే దేశం బాగుంటుంది, పోలీస్ బాగుండాలంటే పోలీస్ పిల్లలు బాగుండాలి, పోలీస్ పిల్లలు బాగుంటే పోలీస్ బాగా పనిచేస్తారు, అంతేనా? పిల్లల ఫ్యామిలీ బాగుంటే ఆటోమేటిక్గా ఉద్యోగం బాగా చేసేస్తారు కదా, టెన్షన్ లేకుండా. సో ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ద స్టూడెంట్స్. మీరు బాగా చదివి మీ పేరెంట్స్ కష్టాన్ని కొంచెం గుర్తించి మంచి పొజిషన్స్ వెళ్తున్నారు. దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ఆల్ ద పోలీస్ డ్యూటీస్. సో జస్ట్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఎలా మీరు చదివారు, మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది. ఇండియాలో తప్పితే వేరే ఏ కంట్రీలో కనపడదు. వేరే ప్రతి కంట్రీలో కూడా ఇండివిజువల్స్ ఒక భావన ఉంది సార్. ఇప్పుడైతే పోలీస్ స్కూల్లో ముఖ్యంగా నాకు ఆ ఇంటర్వ్యూలో హెచ్ఆర్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ 4 అవర్స్ డే ఉంటే దాంట్లో చెప్పుకునే ఒక 16 అవర్స్ నాకు ఆఫీస్లోనే ఉంటాయి. దట్ ఈస్ వై అవర్ కంట్రీ ఈజ్ సక్సెస్ఫుల్. సో అట్లాంటి కొంతమంది పేరెంట్స్ ని చూడడం 54 సార్. ఇక్కడ గొప్ప విషయం సార్, అలా కనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఎంఎంఆర్ రాజమహేంద్రవరం ఆగస్టు 3 శ్రీ చిన్న జిఆర్ స్వామి వారి మంగళ శాసనములతో శ్రీ అమ్మఒడి సేవ తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ అమ్మఒడి సేవ తరంగిణి స్థాపించి 12 వసంతాలు పూర్తయిన సందర్భంగా శ్రీవారి పుష్కర మహోత్సవాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ముఖ్యంగా రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ ప్రాంతాలకే 1 సంవత్సర కాలం పాటు 108 ప్రాంతాలలో 108 ఆలయాల వద్ద 108 ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు చేయాలని సంకల్పించింది. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా నా దగ్గరకు వచ్చి అమ్మఒడి సేవా తరంగిణి ద్వారా 12 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల కోసం వివరించి చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను, పులకించిపోయాను. ఎందుకంటే వారు ఇరువురు కూడా 2 కాలేజెస్కి
ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకి విద్య నేర్పిస్తూ సొంత పక్కన ఏదైతే విద్యార్థులకి తీర్చిదిద్దుతూ సమాజానికి సేవ చేస్తున్నారో నేను నిజంగా వాళ్ళని అభినందించాలి. అలాగే నాకు ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఎందుకంటే ఈ రోజున వివాహ వ్యవస్థ దేశంలో ఎలా ఉంది, అందరూ కూడా పిల్లలు వారి జీవితాల్ని తీర్చిదిద్దుకునే సమయాన్న వివాహ వ్యవస్థకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం తగ్గుతూ వస్తుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి కళ్యాణం ఒక గొప్పతనాన్ని, వివాహం ఒక గొప్పతనాన్ని, అలాగే హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరం ఆగస్టు 3 శ్రీ చిన్న జిఆర్ స్వామి వారి మంగళ శాసనములతో శ్రీ అమ్మఒడి సేవ తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ అమ్మఒడి సేవ తరంగిణి స్థాపించి 12 వసంతాలు పూర్తయిన సందర్భంగా శ్రీవారి పుష్కర మహోత్సవాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ముఖ్యంగా రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ ప్రాంతాలకే 1 సంవత్సర కాలం పాటు 108 ప్రాంతాలలో 108 ఆలయాల వద్ద 108 ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు చేయాలని సంకల్పించింది. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా నా దగ్గరకు వచ్చి అమ్మఒడి సేవా తరంగిణి ద్వారా 12 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల కోసం వివరించి చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను, పులకించిపోయాను. ఎందుకంటే వారు ఇరువురు కూడా 2 కాలేజెస్కి ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకి విద్య నేర్పిస్తూ సొంత పక్కన ఏదైతే విద్యార్థులకి తీర్చిదిద్దుతూ సమాజానికి సేవ చేస్తున్నారో నేను నిజంగా వాళ్ళని అభినందించాలి. అలాగే నాకు ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఎందుకంటే ఈ రోజున వివాహ వ్యవస్థ దేశంలో ఎలా ఉంది, అందరూ కూడా పిల్లలు వారి జీవితాల్ని తీర్చిదిద్దుకునే సమయాన్న వివాహ వ్యవస్థకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం తగ్గుతూ వస్తుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి కళ్యాణం ఒక గొప్పతనాన్ని, వివాహం ఒక గొప్పతనాన్ని, అలాగే హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని వర్గాలను అలరించే రీతిలో అన్ని హంగులతో కమిటీ కుర్రలు మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించినట్లు నిహారిక కొనిదెల ప్రొడక్షన్ అధినేత నటి నిహారిక, చిత్ర దర్శకుడు యదువంశి చెప్పారు. ఇక ఈ మూవీలో అందరూ కొత్త వాళ్ళను పరిచయం చేయడం ద్వారా అనుకున్న నటనను రాబట్టామని చెప్పారు. ఈ చిత్రం తప్పనిసరిగా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక సందీప్, సరోజ్, తేజస్వీరావు, ప్రసాద్, బెహరా, త్రినాథ్ వర్మ, టీనా శ్రావ్య, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాజిరాజు, రాధ్య సురేష్ తదితరులతో సహా 11 మంది నూతన నటీనటులు నటించిన కమిటీ కుర్రలు మూవీ ఈ నెల 9న వరల్డ్ వైడ్ థియేటర్లో సందడి చేయనుంది. గోదావరి కుర్రోడ్ని కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాకి డైరెక్టర్ని నిహారిక కొనిదెల గారి ప్రొడక్షన్లో, పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్లో, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ స్టూడియోస్ అనే సంస్థ ద్వారా నేను డెబ్యూటెంట్గా పరిచయం అవుతున్నాను. మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు, కమిటీ కుర్రోళ్ళు. ఇదిగోండి మా కుర్రోళ్ళు అందరూ మీ వెనకే ఉన్నారు. అన్ని కమిటీలు అండి, అన్ని కమిటీలు మన ఊర్లో జరిగే జాతరల దగ్గర నుంచి ఎలక్షన్ల వరకు ఊర్లో జరిగే ప్రతిదానికి ఉండే కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారో మా కమిటీ కుర్రోళ్ళ సినిమాలో అన్నీ చూపించబోతున్నాం. ఈ జర్నీలో మా కుర్రోళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రజలు, గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. మీ ఆశీస్సులు మా కుర్రోళ్ళకి, మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి, మా సినిమా మీద ఉండాలని ప్రగాఢంగా ఆశిస్తున్నాను అనమాట. అవునండి, ఫస్ట్ సినిమా అండి, డెబ్యూటెంట్ నన్ను పరిచయం చేస్తుంది. ఎర్రకాలువ, కొవ్వాడ, తాడిపూడి కాలువల వరద ఉధృతికి ముంపు బారిన పడిన పంట పొలాలను రక్షణకు ముంపు సమస్య శాశ్వత పరిష్కారం చేసే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులకు అండగా నిలుస్తుందని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, జిల్లా బీజేపీ అధ్యక్షులు బొమ్మల దత్తు, వ్యవసాయ శాఖ ఏడీ పి చంద్రశేఖర్, ఏఓ బి రాజారావు, బొడ్డు వీర రాఘవులు, మద్దిపాటి రమేష్ చౌదరి, జ్యేష్ఠ శ్రీనివాస్, ఈలి సరిత, బాబు, కె రాము, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి తుఫాన్ సందర్భంలో
ఏదైతే ముంపుకి గురైందో పంట పొలాలన్నీ కూడా సందర్శించడానికి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటరాజు గారితో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు అందరితోటి కూడా ఇవాళ సందర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. ఏడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారితో విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా అతివృష్టి అయినా అనావృష్టి అయినా మొట్టమొదటిగా వాటి యొక్క దుష్ప్రభావం పడేది రైతాంగం మీద అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ వల్ల కూడా మన రైతులు ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి 5,000 పైచిలకు ఎకరాల్లో దగ్గర 2,300 ఎకరాలు ముంపుకి గురయ్యాయి అని చెప్పి ఏడీ గారు ఇచ్చినటువంటి వివరణ. అది మాత్రమే కాకుండా వెంకటరాజు గారు ఇందాక చెప్పినటువంటి విషయం ఏమిటంటే సాధారణంగా ఇప్పుడు 2,300 ఎకరాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దగ్గర 5,000 ఎకరాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకి ఏ విధంగా వారికి కావాల్సినటువంటి ఉపశమనం ఇవ్వాలో దాని మీద అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు. అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇందాకే అడిగాను వారిని, రైతుల యొక్క ఎన్యూమరేషన్ జరిగిందా, ఏ మేరకు నష్టపోయారు అని. రాజమహేంద్రవరం ఆగస్టు 3న గడిచిన 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని రాజనగరం టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి హ్యూమన్ రైట్స్ స్టేట్ మహిళా అధ్యక్షురాలు కండవల్లి లక్ష్మి అన్నారు. ఇక వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ కృష్ణ మాదిగ పోరాటం మరవలేనిదని అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. 21లో సుప్రీంకోర్టులో కన్నీళ్లు పెట్టుకుని చాలా వేదనతో మందకృష్ణ మాదిగ చాలా వేదనతో బయటకు వచ్చారని ఆమె గుర్తు చేశారు. కష్టపడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు ఫలించింది. సుప్రీంకోర్టు ఏ మాట అయితే ధర్మశాస్త్రం తీర్పిచ్చిందో దానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ కూడా శిరస వహించాలి. అలాగే ఈ ఏబీసీ వర్గీకరణకు సపోర్ట్గా నిలిచిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఈరోజు ఏబీసీ వర్గీకరణ నిజంగా కృష్ణ మాదిగ అన్న గారి కృషి ఫలితం. 2021లో సుప్రీంకోర్టులో కన్నీరు పెట్టుకొని బయటకు వచ్చారండి అన్న. చాలా వేదనతో బయటకు వచ్చారు. 2024లో ఆనంద బాష్పాలతో, సంతోషంతో ప్రజల ముందుకు వచ్చి ఈరోజు ఏబీసీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ఎంతో ఆనందం వ్యక్తం పరిచారండి ఆయన. మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ కట్టుబడి అన్ని రాజకీయ పార్టీలు విస్మరించడంతో ఎన్నికల్లో పోటీ చేసినందుకు సీటు రాక రాజకీయ నిరుద్యోగిగా మారిన జీవి హర్ష కుమార్ మాలలను రెచ్చగొట్టి తను రాజకీయంగా లబ్ధి పొందుతామని చూస్తున్నారని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగా విమర్శించారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం సాగిస్తున్న ఎంఆర్పీఎస్ పోరాటం పంజాబ్ సుప్రీంకోర్టులో కేసు వేసిన ఫలితంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని అన్నారు. ఇక వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అలాగే నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఏ మాత్రం రాజ్యాంగం మీద కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కానీ, న్యాయ వ్యవస్థ మీద కానీ నమ్మకం ఉంటే న్యాయ పోరాటం చేయండి. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ రోజు వర్గీకరణ చెల్లదని చెప్పి మానమహనుడే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళి వర్గీకరణ కొట్టించింది. మరి మేము చేయాల్సిన న్యాయ పోరాటమే కదా. ఒక పక్క మందకృష్ణ మాదిగ గారు, అనేక సంఘాలు, అనేక మంది రాజకీయ పార్టీలో ఉండబడే మాదిగ మేధావులు, అనేక మంది బయట నుంచి వచ్చినటువంటి మాదిగ మేధావులు, వీళ్ళందరూ కూడా ఎవరి పోరాటం వాళ్ళు చేశారు. ఆ పోరాటం ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది. మరి ఈ తీర్పు అనేది ఈరోజు వచ్చింది కాదు. 2020లోనే రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ వచ్చింది కదా. అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ అనుకూలంగానే మరి పంజాబ్ 2010లోనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా. పంజాబ్ వెస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు 2020లో జడ్జిమెంట్ వచ్చింది కదా. ఆ జడ్జిమెంట్ ప్రకారం మాకు అధికారం సరిపోవట్లేదు, మేము 3 మాత్రమే ఉన్నాము, 5 లేదా 7 ధర్మాసనానికి
కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం కానుకొల్లు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ మరియు వైద్య విద్యార్థిని వైష్ణవి చేపట్టిన గంజాయి రహిత గ్రామాలు కావాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో డ్రగ్స్ అలవాటు పడిన వారు మానుకోవాలని స్కూల్ విద్యార్థులతో ప్రధాన ఉపాధ్యాయులు మరియు సిబ్బందితో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. వాళ్ళ కుమార్తె ఈనాడు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న వైష్ణవ్ గారి స్ఫూర్తితో కానుకల్లో జడ్పీహెచ్ స్కూల్లో ఒక అద్భుతమైన అపూర్వమైన ఎంతో అందరికీ అవసరమైనటువంటి ఒక కార్యక్రమం జరిగింది. ఇది యాంటీ డ్రగ్ ర్యాలీ అనమాట. ఇవాళ రోజున ఎప్పుడో పూర్వకాలంలో యూనివర్సిటీస్లో మాత్రమే మనం అనుకునే ఇది ఇవాళ చాలా గ్రామాల్లో కొన్ని పాఠశాలల్లో కూడా ఈ గంజాయి అనేది విస్తరిస్తున్నది. దాన్ని ఏ పరిస్థితుల్లో తొలగించాలి, మనందరం కూడా ఇది ఒకళ్ళు అనుకుంటే కాదు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అలాగే ఇలాంటి సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి డాక్టర్ గారు లాంటి వాళ్ళు, అలాగే వాళ్ళ పాప అయితే వైష్ణవి తనైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ MBBS అవుతున్నారు. అమరావతికి తన దానిలో ఉన్నటువంటి ఒక ఎకరాన్ని అమరావతికి ఇవ్వడం జరిగింది. అలాగే బ్రాండ్ అంబాసిడర్గా అమరావతిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పాపను ఇచ్చేయడం కూడా జరిగింది. మనకు తెలిసిన విషయం ఏంటంటే తను చదువుకునే రోజుల్లోనే ₹1,00,000 పాకెట్ మనీని ఇచ్చేసి ఆ పాఠశాలకు ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే తనకు ఉన్నటువంటి చేతి గాజులను కూడా తీసి 2 లక్షలు పోలవరానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాటి నుంచి మనం స్ఫూర్తి పొందాలి, ఇన్స్పైర్ అవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న మూమెంట్లో డాక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. మనోజ్ గారు, మీలాంటి వాళ్ళు పూనుకుంటే ఇది ఖచ్చితంగా ఏదైనా ఒక జస్ట్ నీటి బొట్టే తర్వాత వరదగా మారుతుంది. ఒక అడుగుతోనే మనం కొన్ని కిలోమీటర్లు ముందుకెళ్తాం. అలాంటి దీంతో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా. స్నేహితుల దినోత్సవం సందర్భంగా వడ్డాది గ్రామానికి చెందిన అమ్మ హెల్పింగ్ హార్ట్స్ గ్రామీణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఇక యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఇక 2.5 రన్ మారథాన్ నిర్వహించారు. అలాగే నడక పోటీలు కూడా నిర్వహించారు. రన్నింగ్ లో మొదటి 3 స్థానాలు వచ్చిన వాళ్ళకి నగదు బహుమతి, అలాగే నడక పోటీలో మొదటి 3 స్థానాలు వచ్చిన వారికి నగదు బహుమతి, ఇక మిగతా వారికి కన్సోలేషన్ బహుమతులు ఇచ్చారు. కాబట్టి మీకు తెలుసో లేదో, మనం ఎంత చదివినా ఎంత డబ్బులున్నా ఏదున్నా సరే డ్రగ్స్ అలవాటు అయిపోయినారు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా జీరో అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మన ఊళ్ళో కూడా జరిగింది, మన ఏరియాలో కూడా జరిగింది. వడ్డల్లో కూడా ఓన్లీ డ్రగ్స్ అలవాటు అయింది. ఎకరాల పొలాలు కూడా అమ్ముకొని ఈరోజు ఏది లేకుండా ఉన్నారు. అలాగే పెద్ద యాక్టర్స్ కూడా మహానటి సావిత్రి కూడా తెలిసే ఉంటుంది. ఆమె కూడా చాలా సినిమాలు తీసి చాలా డబ్బు సంపాదించి లాస్ట్ రోజుల్లో మద్యానికి బానిస అయిపోయి లాస్ట్ ఏమీ లేకుండా అయిపోయింది. కాబట్టి అంత గొప్పవారికి ఏది లేనప్పుడు అలాంటి వాళ్ళు అంటే మామూలు కామన్ పీపుల్ డ్రగ్స్ అలవాటు అయిపోతే ఏది మన లైఫ్లో ఏది సాధించింది. అలాగే మేము రీసెంట్గా శ్రీదుర్గ మహిళా చైతన్య సంక్షేమ సేవా సంఘం వారు ఆధ్వర్యంలో ధర్మసాగర్ కంచరపాలెం ప్రాంతంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మెడికల్ క్యాంపు SR హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ధర్మానగర్ ప్రజలు వినియోగించుకున్నారు. ఉచిత బ్లడ్ పరీక్షలు మరియు మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సుమారు 200 నుండి 300 మంది సేవలు వినియోగించుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో SR హాస్పిటల్ అధినేత ఈ సత్యానంద్ కుమార్ గారు, హాస్పిటల్ మేనేజర్ మధుబాబు గారు, డాక్టర్ KV కృష్ణారావు గారు, డాక్టర్ బాలశంకర్ గారు మరియు హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఆగస్టు 4వ తారీఖు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శ్రీ దుర్గా మహిళా సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్మనగర్ ఒక మెడికల్ క్యాంపు SR హాస్పిటల్ వారు ప్రతి ఆదివారం కూడా పేదలకి ఇంటి వద్దగా వైద్యం అని చెప్పి, ఎందుకంటే నిరుపేదలు హాస్పిటల్కి వెళ్ళి
వైద్యం చేయించుకోవడం చాలా కష్టమైపోతుంది. డాక్టర్ కూడా హాస్పిటల్కి వెళ్తే రకరకాల టెస్టులు అని చెప్తున్నారని భయపడుతున్నారు. దానివల్ల పేదవాళ్ళు వైద్యానికి దూరం అయిపోతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం పట్ల డాక్టర్ల పట్ల అభిమానం పెరగాలి. ఎందుకంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే మనకి ఏ ప్రాబ్లం అయినా ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చేస్తారు. వాళ్ళకు ఉన్నట్టు తెలియజేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా సూచనలు సలహాలు ఇస్తారు. మెడికల్ క్యాంపు ప్రతి గ్రామాల్లో కూడా పేదవాళ్ళకి ఇంటింటికి వాళ్ళకి మంచి జరగాలని వాళ్ళ ఆరోగ్యం కాపాడాలని డాక్టర్స్ ఎస్ఆర్ హాస్పిటల్ వారు మరి ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి ఉచిత వైద్య శిబిరం చేస్తూ వాళ్ళకి మందులు ఉచితంగా పంపిణీ చేస్తూ అన్ని టెస్టులు కూడా ఫ్రీగా చేస్తున్నారు. మరి ఆ హాస్పిటల్ వారి అందరికీ కూడా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాగా పేదవారికి సేవ చేయడం అనేది ఎంతోమందికి అందరికీ ఆ అవకాశం కుదరదు. కొంతమంది అవకాశాన్ని కల్పిస్తారు. ఆ అవకాశాన్ని పేదవారందరూ కూడా ఉపయోగించుకోవాలని మరి ఇలాంటి సేవలకి అందరూ కూడా ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రచారం చేసి